ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరిగే ఈ మహాకృతువుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారన్నారు. స్వామివారి కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేస్తారని, వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సింహగిరి ప్రదక్షిణను కొండ దిగువన తొలి పవాంచ నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అని, తొలి పవాంచ స్వామి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతామన్నారు. తొలి పవాంచ నుంచి పాత అడవివరం, పైనాఫిల్ కాలనీ, కృష్ణవరం, మూడసార్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, వెంకోజిపాలెం, సీతమదార, నరసింహనగర్, మధురవాడ, ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలి పవాంచ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా సింహగిరి చేరుకొని స్వామిని దర్శించుకుంటారని ఆయన తెలిపారు. పదో సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 years బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు, ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పుణుకుపుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరినీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. అప్పని బాబు నమ్మకం అండి మాకు. ఎంత వర్షం వచ్చినా తిరగకుండా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నామండి. ఎలా తిరుగుతా ఉంటాం, 10 సంవత్సరాలు తిరుగుతామండి. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరి ప్రదక్షిణ ఈ రోజు 20వ తారీఖున ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ, వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది. వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి 135 చిలకు ఒక పొజిషన్ చేశారు. తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్స్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. పిల్కా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్దిమంది వెళుతూ ఉన్నారు, స్టార్ట్ చేశారు. అదేవిధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సులు మీరు చూస్తున్నారు, బస్సుల్లో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. 2:30 వరకు దర్శనం ఉంటుంది. తర్వాత ఒక ½ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు, మరలా 8:30 నుంచి 10 వరకు ఈ దర్శనాలు ఉంటాయి. 4 గంటలకు మనకు పుష్పరథం స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని పోషణ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు, తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి. వర్షం కారణంగా మరింత జాగ్రత్తతో ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పైన స్వామివారి దర్శనం కానివ్వండి, ఇక్కడ ఏర్పాట్లలో కానీ దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు తగు జాగ్రత్త తీసుకొని స్వామివారిని సేవించాలని విజ్ఞప్తి.